నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఫ్రెండ్షిప్పే టారిఫే అంటున్నారు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్. ఇండియాతో పాటు పలు దేశాలపైన సుంకాలు విధిస్తూ కొరడా ఝుళిపించారు. తమకు వ్యతిరేకంగా ఉన్న దేశాలపై టారిఫ్ బాంబులు వేస్తున్నారు. అగ్రరాజ్యాధినేతగా ట్రంప్ గెలిచాక గ్లోబల్ ట్రేడ్ వార్ స్టార్ట్ అయింది. దీంతో ఇండో భారత్ మినీ ట్రేడ్ డీల్ పై ఉత్కంఠ నెలకొంది. టారిఫ్ బాంబ్ పై ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. బ్రిక్స్ సదస్సు వేళ ట్రంప్ వార్నింగ్ కలకలం రేపుతోంది. బ్రిక్స్ దేశాలు అమెరికా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయన్న ఆయన కామెంట్లు సంచలనంగా మారాయి. ట్రూత్ లో పోస్ట్ పెట్టారు డొనాల్డ్ ట్రంప్. బ్రిక్స్ కు అనుకూలంగా ఉన్న ఏ దేశానికైనా అదనంగా 10% సుంకాలు విధిస్తాం, ఇందులో ఎలాంటి మినహాయింపులు ఉండవన్నారు. ఎవరిని వదిలేది లేదని అమెరికా ప్రెసిడెంట్ వార్నింగ్ ఇచ్చారు. ప్రతీకార సుంకాలు అమలు చేసే సమయం ఆసన్నమైందన్నారు. ఇప్పటికే 12 దేశాలకు టారిఫ్ లెటర్స్ పంపించారు. బ్రిక్స్ దేశాలకు అదనంగా 10% వడ్డిస్తానంటున్నారు ట్రంప్. దీంతో ఇండియా విషయంలో డొనాల్డ్ వైఖరి ఎలా ఉంటుందోనని ఉత్కంఠ నెలకొంది. బ్రిక్స్ లో భారత్ సభ్యదేశం. అలాగే రియో డిక్లరేషన్ కి మద్దతు ఇవ్వడంతో మనపైన కత్తి పట్టేలా ఉన్నారు ట్రంప్. వాణిజ్య ఒప్పందం కోసం కొన్నాళ్లుగా అమెరికాతో చర్చిస్తున్నారు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్. ట్రేడ్ డీల్ కుదిరితే డైరీ, వ్యవసాయ రంగాలకు మినహాయింపులు ఉండొచ్చు. అయితే బట్టలు, చెప్పులు, లెదర్, స్టీల్, మెడిసిన్, అల్యూమినియం, శ్రమ ఆధారిత ఎగుమతులపై టారిఫ్లు తగ్గించాలని భారత్ కోరుతోంది. బ్రిక్స్ 2009లో ఏర్పాటైంది. మొదట బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనాతో ఏర్పడింది. తర్వాత దక్షిణాఫ్రికా చేరింది. 2024లో ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యుఏఈ చేరాయి. తాజాగా ఇండోనేషియా చేరికతో బ్రిక్స్ విస్తరించింది. మొత్తం 11 సభ్య దేశాల కూటమి జనాభా ప్రపంచ జనాభాలో సుమారు 49.5%, అంటే దాదాపు 3.93 బిలియన్ మంది కలిగి ఉంది. ప్రపంచ స్థూల జాతీయోత్పత్తిలో సుమారు 40% వాటాను, వాణిజ్యంలో 26% వాటా కలిగి ఉంది బ్రిక్స్.